డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. నిన్న రాత్రి ఆయన ఇంట్లో ఉన్నప్పుడే స్పృహ కోల్పోవడం వల్ల ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అండ్ ఎయిమ్స్ డాక్టర్స్ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు అని 9:51 PM కి అనౌన్స్ చేశారు. మన్మోహన్ సింగ్ గారు చాలా రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక నిన్న రాత్రి ఆయనకు 92 సంవత్సరాలు ఉన్నప్పుడు తన చివరి శ్వాస విడిచారు. ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చి కష్టపడి చదివి ఎన్నో డిగ్రీస్ ని అందుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ 2004 నుండి 2014 వరకు దాదాపు 10 సంవత్సరాలు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ లాగా చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారు, నరేంద్ర మోదీ గారు అండ్ ఇందిరాగాంధీ గారు వీళ్ళ తర్వాత ఇన్ని రోజులు ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 1991 లో పివి నరసింహారావు గారి వల్ల ఈయన పొలిటికల్ జర్నీ మొదలైంది. ఈయనకి ఎకనామిక్స్ పైన ఉన్న గ్రిప్ వల్ల ఇండియా మరొక పాకిస్తాన్, శ్రీలంక కాకుండా తన మాస్టర్ ప్లాన్ వేసి కాపాడాడు. మన్మోహన్ సింగ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఇండియన్ జీడీపీ రష్యా, ఫ్రాన్స్, యూకేని దాటేసింది. ఇండియా దారుణమైన సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు ఏ ఫారిన్ కంపెనీ కూడా ఇండియాలో ఒక్క ఇన్వెస్ట్మెంట్ గానీ ఫ్యాక్టరీస్ గానీ పెట్టలేదు. 1991 లో మన్మోహన్ గారు చేసిన కొన్ని మార్పుల వల్ల ఇప్పుడున్న ఎన్నో ఫారిన్ కంపెనీస్ లైక్ పెప్సీ, కోకోకోలా, ఐబిఎం, ఎల్జీ, శాంసంగ్ ఇలాంటి పెద్ద కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేశాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఇలాంటి మహానగరాలు ఏర్పడడానికి కారణం కూడా మన్మోహన్ సింగే. అసలు మన్మోహన్ సింగ్ గారు ఇండియాని ఆర్థిక సంక్షోభం నుండి ఎలా కాపాడారు, తను ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు చేసిన గొప్ప పనులేంటి, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను, వినండి. ఆర్థిక సంక్షోభం నుండి తప్పించడానికి వేసిన గ్రేట్ ప్లాన్ ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన్మోహన్ సింగ్ గారు 26 సెప్టెంబర్ 1932 లో వెస్ట్ పంజాబ్ లో ఉన్న గా అనే ఊర్లో జన్మించారు. గహా అనే ప్లేస్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది. 1947 లో ఇండియా నుండి పాకిస్తాన్ సెపరేట్ అయినప్పుడు మన్మోహన్ సింగ్ గారి ఫ్యామిలీ ఇండియాలోకి మైగ్రేట్ అయి వచ్చారు. మన్మోహన్ సింగ్ గారి తండ్రి గుర్ముఖ్ సింగ్ అండ్ తల్లి పేరు అమృత్ కౌర్. తన చిన్న వయసులోనే వాళ్ళ అమ్మగారు చనిపోవడం వల్ల తను చిన్నప్పటి నుండి వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు. అందుకే ఆయనకు వాళ్ళ నానమ్మ అంటే చాలా ఇష్టం. మన్మోహన్ సింగ్ గారికి దాదాపు 10 సంవత్సరాలు ఉన్నప్పటి వరకు పార్టీషన్ లో పాకిస్తాన్ కి వెళ్లిపోయిన గహా అనే ఊర్లోనే ఉన్నారు. అందువల్ల తన చిన్నప్పుడు ఉర్దూ మీడియంలోనే చదవాల్సి వచ్చింది. ఇది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అంటే తను పాలిటిక్స్ కి వచ్చాక హిందీ స్పీచెస్ ను కూడా ఉర్దూలోనే రాసుకునేవారంట. 1948 లో పార్టీషన్ అయిన తర్వాత ఇండియాలోని పంజాబ్ లో హల్ద్వానీ అనే ప్లేస్ కి వలస వచ్చారు. అక్కడి నుండి మళ్ళీ అమృత్సర్ కి వచ్చి అక్కడే సెటిల్ అయ్యారు. ఇక్కడ తన స్కూలింగ్ అయిపోయిన తర్వాత హిందూ కాలేజ్ లో ఎడ్యుకేషన్ ని కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత 1952 టు 1954 లో అమృత్సర్ లో ఉన్న పంజాబ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. అక్కడే ఎకనామిక్స్ గురించి పూర్తిగా చదివి ఎకనామిక్స్ లోనే బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీస్ ని అందుకున్నాడు. ఆ తర్వాత 1957 లో వరల్డ్ లోనే ఫేమస్ యూనివర్సిటీ అయిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ త్రిపోస్ ని కంప్లీట్ చేశాడు. అక్కడ చదువు కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాకు రిటర్న్ అయ్యి తను చదివిన పంజాబ్ యూనివర్సిటీలోనే సీనియర్ లెక్చరర్ గా జాబ్ సంపాదించారు. పంజాబ్ యూనివర్సిటీలో తన స్టూడెంట్స్ కి ఎకనామిక్స్ చెప్పేవాడు. ఆ తర్వాత 1960 లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లి అక్కడ డీఫిల్ ని కంప్లీట్ చేసుకున్నారు. ఇందుకు గాను ఆ రెండు యూనివర్సిటీస్ ఆయన్ని డాక్టరేట్ తో సత్కరించాయి. ప్రొఫెసర్ గా వర్క్ చేసిన తర్వాత 1966 నుండి 1969 వరకు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అండ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ లో వర్క్ చేశారు. 1969 లో లలిత్ నారాయణ్ మిశ్రా అనే ఒక పొలిటీషియన్ ఉండేవారు. ఆయన ఒక రైల్వే మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ కూడా. ఇతడు ఫారెన్ ట్రేడ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు తనకి ఎకనామిక్స్ లో ఒక మంచి ఎక్స్పర్ట్ కావాల్సి వచ్చింది. అప్పుడే తనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దొరికారు. అలా ఒక ప్రొఫెసర్ గారు ఫారెన్ ట్రేడ్ మినిస్ట్రీలో ఒక చీఫ్ ఎకనామిస్ట్ అయ్యారు. ఆ తర్వాత 1976 లో ఫైనాన్స్ మినిస్ట్రీలో సెక్రటరీగా ఎదిగారు. దాని తర్వాత 1980 నుండి 82 వరకు ప్లానింగ్ కమిషన్ లో పనిచేసి ఇక 1982 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ అయ్యారు. అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయిన ప్రణబ్ ముఖర్జీ గారు మన్మోహన్ గారిని ఆర్బీఐ గవర్నర్ గా అపాయింట్ చేశారు. అయితే ఇప్పటి నుండే అసలైన గేమ్ మొదలైంది. 1980 నుండి 1990 టైంలో ఇండియా చాలా పేద దేశం. ఆర్థికంగా ఇండియా చాలా వెనుకబడిపోయి ఉంది. ఈ టైంలో ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ మారినా సరే మన ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టలేకపోయారు. అప్పుడే కాంగ్రెస్ నుండి సోనియా గాంధీ ఒక పర్సన్ ని ప్రైమ్ మినిస్టర్ గా సెలెక్ట్ చేసింది. ఆయనే మన తెలుగు వాడైన పివి నరసింహారావు. 1991 లో ఈయన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఎవరికి ఏ మినిస్టరీస్ ఇవ్వాలో డిసైడ్ చేసే టైంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చారు. అయితే 2005 లో మన్మోహన్ సింగ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. పివి నరసింహారావు గారు క్యాబినెట్ ని ఫామ్ చేస్తున్నప్పుడు ఆయన సెక్రటరీ నా దగ్గరికి వచ్చారు. మిమ్మల్ని రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ గా చేశారు అని చెప్పాడు. కానీ నేను దాన్ని నమ్మలేదు అండ్ అలాగే ఆ విషయాన్ని సీరియస్ గా కూడా తీసుకోలేదు. ఇక నెక్స్ట్ డే పివి నరసింహారావు గారు డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చి చాలా సీరియస్ గా నువ్వే ఈ మినిస్టరీ తీసుకోవాలి అని రిక్వెస్ట్ కాకుండా డిమాండ్ చేశారు. అండ్ అంతేకాకుండా రూమ్ లో ఉన్న ఏదో ఒక సూట్ వేసుకుని వచ్చి క్యాబినెట్ లో జాయిన్ అవ్వమని చెప్పారంట. అలానే తీసుకువెళ్లి ప్రమాణ స్వీకారం చేయించారు. కేవలం ఆ రోజు పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్ చేయడం వల్లనే ఇవాళ ఇండియాలో ఇన్ని ఫారెన్ కంపెనీస్ ఉన్నాయి. కేవలం ఆ ఒక్క డెసిషనే ఇండియాని మార్చేసింది. ఇలా ఎందుకంటున్నానో ఈయన గొప్పతనం ఏంటో ఇప్పుడు చెప్తాను. ది ఇండియన్ ఎకనామిక్ క్రైసిస్, దీన్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అని కూడా అంటారు.
మీకు బాగా అర్థమయ్యేలా సింపుల్ గా చెప్తాను వినండి. ఎప్పుడైనా ఏ కంట్రీ అయినా బాగా నడవాలి అంటే కొన్ని పనులు చాలా సాఫీగా జరగాలి. అటువంటి ఒక పనే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. అంటే మన దేశ ప్రజలకి అవసరమయ్యే కొన్ని ప్రోడక్ట్స్ గానీ ఫుడ్ గ్రెయిన్స్ గానీ వేరే కంట్రీస్ నుండి మనం ఇంపోర్ట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే ఫోన్స్ మనం చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా అలా. అయితే 1990 టైంలో ఇండియా చాలా పేదరికం వల్ల బాధపడుతుంది. వేరే దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇండియా కొంచెం డబ్బుని సేవ్ చేసుకోవాలి. అలా పొదుపు చేసే డబ్బులనే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని అంటాము. ఈ డబ్బుతోనే వేరే కంట్రీస్ నుండి మనకు కావలసిన వస్తువులను కొనుక్కోవచ్చు. అయితే 1991లో ఇంపోర్ట్స్ చేసుకోవడానికి కేవలం 2 వారాలకు మాత్రమే సరిపోయే డబ్బు మన దగ్గర ఉంది. అంటే ఇండియా దగ్గర కేవలం 2500 కోట్లు మాత్రమే ఉన్నాయి. అప్పుడు దేశం ఆ సిచ్యువేషన్ లో ఉంది. అంటే మొత్తం అప్పుల పాలైపోయింది. ఏ బ్యాంక్ దగ్గర లోన్ అడిగినా సరే ఇండియాకి ఎవరూ లోన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు శ్రీలంక పాకిస్తాన్ పరిస్థితి ఎలా అయితే ఉందో అంతకన్నా 10 రెట్లు దారుణంగా ఇండియా పరిస్థితి అయ్యేది. అలా కాకుండా మన్మోహన్ సింగ్ గారు తన మాస్టర్ ప్లాన్ తో ఇండియాని కాపాడారు. ఇప్పుడు మన దేశ జీడిపి రష్యా యూకే కన్నా ఎక్కువగా ఉంది అంటే దానికి మెయిన్ కారణం మన్మోహన్ సింగ్ గారే. ఒకప్పుడు మన దేశ జీడిపి అన్ని కంట్రీస్ లో కన్నా చాలా తక్కువగా ఉండేది. అయితే మన దేశం ఇలా దిగజారిపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటి అంటే కోర్ కంపెనీస్ లైక్ బొగ్గు, ఎరువులు, ఆయిల్స్, స్టీల్ ఇవన్నీ గవర్నమెంట్ చేతిలోనే ఉండేవి. వేరే ఏ ప్రైవేట్ కంపెనీ అయినా అలా కోర్ కంపెనీస్ ని తెరవాలి అంటే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. దీనివల్ల ఒక ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ గానీ ఫ్యాక్టరీస్ గానీ ఇండియాకి వచ్చేది కాదు. అయినా సరే కొన్ని కంపెనీస్ లైక్ కోకోకోలా, పెప్సీ, ఐబిఎం ఇవి ఇండియాకి వచ్చాయి. కానీ మన గవర్నమెంట్ ఏ ఫారెన్ కంపెనీ అయినా సరే ఇండియాలో కంపెనీ పెట్టాలి అంటే ఆ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ లో 60% ప్రాఫిట్స్ ని ఇండియాకి ఇవ్వాలి అని రూల్ పెట్టారు. ఈ రూల్ వల్లే కోకోకోలా, ఐబిఎం కంపెనీస్ ఇండియా నుండి వెళ్లిపోయాయి. ఇదే కాదు, ఇండియా పాకిస్తాన్ వార్స్ వల్ల, ఇంకొక వైపు గల్ఫ్ వార్స్ వల్ల పెట్రోల్, ఆయిల్ ప్రైసెస్ ఎక్కువైపోయి ఇండియన్ ఎకానమీ చాలా దెబ్బతింది. అప్పుడే మన్మోహన్ సింగ్ గారు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అదే డివాల్యుయేషన్ ఆఫ్ ఎకానమీ. అంటే రూపాయి వాల్యూని తగ్గించడం. ఇది చూస్తే మనకే నష్టం కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఒకసారి ఈ ప్లాన్ ని చెప్తాను వినండి. రూపాయి విలువ తగ్గించడం అంటే ఇప్పుడు అమెరికన్ డాలర్ వచ్చేసి మన దగ్గర 80 రూపీస్ ఉంది. సో మన రూపాయి విలువ తగ్గించడం వల్ల అదే $1 విలువ ఇప్పుడు 100 రూపీస్ అవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? మన దేశంలో తయారు అయ్యే ప్రతి వస్తువు లేదా ప్రతి ఫుడ్ మెటీరియల్ యొక్క కాస్ట్ తక్కువ అవుతుంది. సో మన దేశ ప్రోడక్ట్ కాస్ట్లు తక్కువ ఉండటం వల్ల వేరే దేశాల వాళ్ళు మన ప్రొడక్ట్స్ ని ఎక్కువగా కొంటారు. దీనివల్ల మనకి చాలా డబ్బులు వస్తాయి. మీకు అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన దేశంలో వరి బాగా పండుతుంది అనుకుందాం. సో ఇండియా నుండి ఫారెన్ కంట్రీస్ కి బియ్యం అమ్మాలి అనుకుందాం. అప్పుడు వేరే కంట్రీస్ యొక్క బియ్యం కేజీకి 100 రూపీస్ ఉంటే మన కంట్రీ బియ్యం మాత్రం కేజీకి 80 రూపీసే ఉంటుంది. అందువల్ల చాలా కంట్రీస్ మన దగ్గరికి వచ్చి బియ్యం కొంటాయి. అప్పుడు మనకి డబ్బులు బాగా వస్తాయి. ఇలా చేసే మన దేశంలో తయారయ్యే అన్ని ప్రొడక్ట్స్ ని అమ్మి మన్మోహన్ గారు అండ్ పివి నరసింహారావు గారు మన దేశానికి అవసరమయ్యే చాలా డబ్బు సంపాదించి పెట్టారు. కానీ ఈ డీవాల్యుయేషన్ వల్ల చాలా డేంజర్ కూడా ఉంది. ఎలా అంటే రూపాయి వాల్యూ తగ్గించడం వల్ల ఇన్ఫ్లేషన్ కూడా రావచ్చు, లైక్ ఇప్పుడు శ్రీలంక, పాకిస్తాన్ కి వచ్చినట్టు. బట్ అది కూడా అవ్వకుండా మన్మోహన్ సింగ్ గారు ఈ పరిస్థితి నుండి మనల్ని బయట పెట్టారు. అంతేకాకుండా వీళ్ళిద్దరూ అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రియల్ రూల్స్ అన్నిటిని చేంజ్ చేశారు. లైక్ ఏదైనా ఫారెన్ కంట్రీ ఇండియాలో కూడా కంపెనీ పెట్టాలి అంటే 60% ప్రాఫిట్ ఇండియాకి ఇవ్వాలి అన్న రూల్ ను కూడా తీసేశారు. అండ్ ఒక కంపెనీ తెరవాలి అంటే చాలా లైసెన్సులు తీసుకోవాల్సి ఉండేది. ఆ ఎక్స్ట్రా లైసెన్స్ అన్నిటినీ తీసేశారు. అండ్ ఇదే కాకుండా కోర్ కంపెనీస్ ని ప్రైవేట్ వాళ్ళు కూడా యూజ్ చేసుకునేలా చేశారు. వీళ్ళు చేసిన ఈ పనుల వల్లనే ఇండియాలోకి చాలా కంపెనీస్ వచ్చాయి. లైక్ ఐబిఎం, పెప్సీ, ఎల్జీ, శాంసంగ్, బెంజ్, కియా ఇలా ఎన్నో కంపెనీస్ వచ్చాయి. దాదాపు చాలా మందికి ఆ కంపెనీస్ లో ఉద్యోగాలు వచ్చాయి. దాంతో ఇండియన్ జీడిపి 1990లో ఒకేసారి పెరిగిపోవడం స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయిన పెరుగుదల ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. కేవలం వీళ్ళు తీసుకున్న ఈ కొన్ని డెసిషన్స్ వల్లే ఇవాళ బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఇలాంటి మహానగరాల్లో ఎన్నో కంపెనీస్ వచ్చాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒకవేళ మన్మోహన్ సింగ్ గారు పాకిస్తాన్ లోనే ఉండి ఉంటే, ఆర్ మిశ్రా గారు తనని ఐడెంటిఫై చేసి ఉండకపోతే, ఆర్ పివి గారు తనకి ఫైనాన్స్ మినిస్ట్రీ ఇవ్వకపోయి ఉంటే, ఈ రూపాయి వాల్యూ తగ్గించడం అనేది చైనా చాలా సార్లు ఫాలో అవుతూ ఉంటుంది. అందుకే వాళ్ళ వస్తువులు అన్ని వేరే కంట్రీస్ లో చాలా చీప్ గా దొరుకుతాయి. అందుకే మన ఇంట్లో ఒకసారి చూడండి, అట్లీస్ట్ ఒక 10 వస్తువులైనా చైనావే కనబడతాయి. ఇంకొక విషయం ఏంటి అంటే కరెక్ట్ గా 1990 నుండి 1992 టైంలోనే హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్ బయటపడింది. ఇది కూడా ఇండియన్ ఎకానమీని చాలా దెబ్బతీసింది. ఈ స్కామ్ గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే హర్షద్ మెహతా స్కామ్ అని మన ఛానల్లో వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ అండ్ పివి నరసింహారావు గారి వల్ల జరిగిన కొన్ని చేంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, మన ఫారెన్ ఎక్స్చేంజెస్ 2500 కోట్ల నుండి 33,000 కోట్ల వరకు ఎదిగాయి. సెకండ్ వన్, మన దేశం నుండి వెళ్లే అన్ని ఎక్స్పోర్ట్స్ డబుల్ అయ్యాయి. థర్డ్ వన్, చాలా జాబ్స్ క్రియేట్ అయ్యాయి. ఫోర్త్ వన్, ఇప్పటికీ అన్ని ఫారెన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అయితే ఇన్ని చేసినా సరే నెక్స్ట్ 1996 ఎలక్షన్స్ లో మాత్రం బీజేపీ విన్ అయింది. అప్పుడు కూడా పీఎం వేరే వాళ్ళైనా సరే మన్మోహన్ సింగ్ గారు పెట్టిన రూల్స్ నే ఫాలో అయ్యారు. ఇంకా 1996 నుండి 2004 వరకు బీజేపీ పవర్ లోనే ఉంది. అప్పుడు రాజ్యసభలో అపోజిషన్ లో కూర్చున్న మెయిన్ పర్సన్ వచ్చేసి మన మన్మోహన్ సింగ్ గారే. మళ్ళీ 2004 ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ విన్ అయింది. ప్రైమ్ మినిస్టర్ ఎవరు అవ్వాలి అనే డిస్కషన్ మొదలైంది. అప్పుడే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ ని ప్రైమ్ మినిస్టర్ కుర్చీలో కూర్చోబెట్టారు.
ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని డిసిషన్స్ ని అండ్ ఇనిషియేటివ్స్ ని ఇప్పుడు చెప్తాను. మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ గా దాదాపు 10 సంవత్సరాలు చేశారు. ఆ టైంలో ఆయన రిలీజ్ చేసిన చాలా స్కీమ్స్ ని ఇప్పటికీ మనం యూజ్ చేస్తున్నాము. 2005 లో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ని స్టార్ట్ చేశారు. దీనివల్ల గ్రామాల్లో ఉన్న అందరికీ హెల్త్ కేర్ అందేలా చేశారు. ఇవాళ మనం గ్రామాల్లో ఆశా వర్కర్స్ ని చూస్తాం కదా, వాళ్ళు కూడా ఈ స్కీమ్ లో ఒక పార్టే. అప్పుడే ప్రతి ఊర్లో ఆశా వర్కర్స్ ని అపాయింట్ చేశారు అండ్ హెల్త్ కేర్ సర్వీస్ డెలివరీని స్టార్ట్ చేశారు. దీనికి గాను 1,70,000 మంది పీపుల్ ని హైర్ చేసుకున్నారు. అందులో 8,871 డాక్టర్స్, 76,643 ANMs, 41,609 స్టాఫ్ నర్సులు, ఇలా ఇంకా చాలా మందిని హైర్ చేసుకున్నారు. సెకండ్ వన్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మన ఊర్లలో కరువు పనికి వెళ్తారు కదా, అది. ఈ స్కీమ్ ద్వారా ఊర్లో వాళ్ళకి పని కల్పించి దానికి సరిపడా వేతనం ఇచ్చేవారు. ఈ స్కీమ్ గురించి మీలో చాలా మందికి తెలుసు, చాలా మంది దీన్ని యూజ్ చేసుకున్నారు. థర్డ్ వన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా ఎవరికైనా ఏం జరుగుతుందో తెలుసుకునే రైట్ ని కల్పించారు. ఫోర్త్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, న్యూక్లియర్ డీల్ విత్ అమెరికా. మన ఇండియాలో న్యూక్లియర్ పవర్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన సహాయం అమెరికా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, న్యూక్లియర్ ఎనర్జీ తయారు చేయాలి అంటే దానికోసం యురేనియం అనే ఫ్యూయల్ ని యూజ్ చేయాలి. కానీ మన ఇండియాలో యురేనియం దొరకదు. సో ఈ అగ్రిమెంట్ ద్వారా యుఎస్ వాళ్ళు మనకి యురేనియం ని సప్లై చేస్తారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా దేశంలో ఉన్న పేదవారందరికీ ఫుడ్ అందేలా చేశారు. కేవలం ఇవే కాదు, ఆయన పవర్ లో ఉన్నప్పుడు ఇంకా చాలా చేశారు. మీకు తెలియని ఇంకొక విషయం ఏంటి అంటే, మనం రోజు వాడే ఆధార్ కార్డు ఉంది కదా, ఆ ఇనిషియేషన్ ని తీసుకుంది కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే. ఇన్నేళ్ల ఆయన రాజకీయ ప్రస్తావంలో ఇప్పటి వరకు ఆయన ఎవరిని ఏమీ అనలేదు. చాలా కామ్ గా ఉండే వ్యక్తి. సో మన్మోహన్ సింగ్ గారి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇది గైస్ ఇవాళటి వీడియో. మీకు గనుక మా వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ బుక్స్ ని యాక్సెస్ చేయాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకసారి వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.